నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. 5 ఏళ్ల వయసులోనే సూపర్ స్టార్ కృష్ణ గారికి చెల్లిగా నటించి ఇప్పటికి ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ కంప్లీట్ చేసుకున్నారు. నిండా 40 ఏళ్ళు కూడా రాకముందే మదర్ క్యారెక్టర్స్, అత్త క్యారెక్టర్లలో జీవించేస్తూ ఉన్నారు. స్క్రీన్ మీద తనే కనిపిస్తున్నారు. మనతో పాటుగా ఉన్నారు ఆర్టిస్ట్ వనజ గారు. హలో వనజ గారు, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? థ్యాంక్ యూ. గుడ్. ఈ మధ్య కాలంలో నేను ఇంటర్వ్యూ చేసిన సెలబ్రిటీస్‌లో సుధా గారిని ఫస్ట్ చూసాను. చెప్పులు విప్పేసి కెమెరాకి దండం పెట్టుకోవడం. నెక్స్ట్ మీరు కనిపించారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి మీరు ఇంటర్వ్యూనే ఇది. మీరు చేసేటువంటి సీరియల్ కాదు, సినిమాలు కాదు. అయినప్పటికి కూడా కెమెరాకి అంత రెస్పెక్ట్. అది యాక్చువల్‌గా అంటే నా చిన్నతనం నుంచి నేను వచ్చిన టైంలో కానియండి, నేను చేసిన మూవీస్ కానీ, సీరియల్స్ కానీ, అందరితో ఆల్మోస్ట్ నేను అందరితో సీనియర్స్తోనే స్టార్ట్ చేశాను. నా కెరియర్ స్టార్టింగే నేను సీనియర్స్తో స్టార్ట్ చేశాను. ఆ రెస్పెక్ట్ కానీ, డిసిప్లైన్ కానీ, పంక్చువాలిటీ కానీ అన్నీ నాకు అప్పటి నుంచే అలవర్చుకున్నాను నేను. ఇంకా మా నాన్నగారు కూడా చెప్పేవాళ్ళు, అమ్మ ఇలా వెళ్ళినప్పుడు అప్పటి నుంచి నాన్నగారు అప్పుడే చెప్పారు, అంటే మనల్ని తెర మీద చూపించేది కెమెరా అమ్మ, దైవంతో సమానం, ఫస్ట్ కెమెరాకి దండం పెట్టాలి అని. ఓకే. సో అది ఇంకా అప్పటి నుంచి అలా అలవాటు అయిపోయిందండి. సో వెరీ ఫస్ట్ మూవీ నెంబర్ 1 కృష్ణ గారికి చెల్లిగా చేశారు. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుంది. అప్పుడు కూడా ఇలా చేసేవాళ్ళ మీరు? కెమెరాకి దండం పెట్టుకోవడం అనేది అప్పుడు లేదు కదా? అప్పుడు లేదండి, అప్పుడు చిన్నదాన్ని కదా, అప్పుడు లేదు. తర్వాత నాకు స్వతహాగా నాకు కొంచెం ఊహ తెలిసిన తర్వాత నేను కొంచెం చేంజ్ అయ్యాను. కొంచెం పెద్దవాళ్ళని చూడటము, వాళ్ళని గమనిస్తూ ఉండడము, అలా కొంచెం చేంజ్ అయ్యాను. ఓకే. సో చెల్లి క్యారెక్టర్స్ వెరీ బిగినింగే సూపర్ స్టార్ కృష్ణ గారితో ఒక చెల్లి క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత 40+ సినిమాలు, ఆ తర్వాత సీరియల్స్, ఇవన్నీ చేసిన తర్వాత ఎందుకని నాకు మిమ్మల్ని చూడగానే నువ్వు నాకు నచ్చావు దాంట్లో ఆర్తి అగర్వాల్కి చెల్లిగా చేసినటువంటి ఆ పింకీ లాగా అనిపిస్తున్నారు. ఏమైనా రిలేషన్ అలా ఏమైనా ఉందా? అలా ఏం లేదు కానండి, చాలా మంది మీరు అన్న మాట అయితే అంటారు. చాలా మంది చెప్పారు నాకు, మీరు మీరు పింకీనా అని చాలా మంది చెప్పారు. మనిషిని పోలి మనుషులు 7 ఉంటారు అని అంటారు కదా, అలా ఉండొచ్చు. అందులో ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. అలా నేను మా రిలేషన్స్ లో కూడా ఒక అమ్మాయిని చూసాను, నాకన్నా పెద్ద తను. కొంచెం అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని నేను పెద్ద అవుతే ఈ అక్కలో ఉంటానేమో అని. అలా నేను పింకీ నేను కొంచెం సిమిలర్ గా ఉండడం బట్టి తప్పించి ఇంకేం లేదండి. సో వెరీ ఫస్ట్ మూవీ నెంబర్ 1 సూపర్ స్టార్ కృష్ణ గారికి ఫ్లాష్ బ్యాక్ లో చెల్లిగా ఉంటారు. ఎలా అనిపించింది అప్పుడు? మరి 5 ఇయర్స్ కదా, 5 ఇయర్స్ కే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడము అంటే యూజువల్ గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంటేనో, లేకపోతే రిలేటివ్స్ ఎవరైనా ఉంటేనో తప్ప రారు. మీకు అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏం లేదండి, అసలు ఇండస్ట్రీకి మా ఫ్యామిలీకి సంబంధమే లేదు. ఓకే. కాకపోతే మా నాన్నగారికి చాలా ఇంట్రెస్ట్. మా నాన్నగారికి ఇండస్ట్రీ అన్నా, ఇది యాక్టింగ్ అన్నా చాలా ఇంట్రెస్ట్. ఆయనకుందా? ఆయనకి అంటే మా తాతగారు అప్పట్లో నాటకాలు వేయడము, మా నాన్నగారు వల్ల నాన్నగారు. సో అది కొంచెం మా నాన్నగారికి బాగా ఇంట్రెస్ట్. మా నాన్నగారికి తెలీదు కానీ ఆయన నాకు ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు ఆయన చాలా అంటే చాలా సంతోషపడ్డారు. అప్పట్లో నాన్నగారు అనేవాళ్ళు అనమాట, నేను చెన్నై పారిపోయానమ్మా, నేను ఇంట్లో చెప్పకుండా నేను ఆర్టిస్ట్ అవ్వాలి అని. సో అది మేబీ ఆయన ఆశీర్వాదం, ఆయన కృప నాకు ఇలా వచ్చింది. అయితే ఇలా సమ్మర్ హాలిడేస్లోనే బర్త్డే ఫొటోస్ అవి చూస్తున్నప్పుడు మా నాన్నగారు ఫ్రెండ్ వచ్చి, లేదు ఇలా సూపర్ స్టార్ కృష్ణ గారిది ఒకటి మూవీ ఉంది, ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ చేసే, అందులో చిన్నపిల్లలు అంటే కృష్ణ గారి ఫ్లాష్ బ్యాక్లో చెల్లి క్యారెక్టర్కి ఒక అమ్మాయిని చూస్తున్నారు అని. ఆ టైం అది ఎలా అంటే బేబీ శ్యామిలి, అవును, బేబీ శ్యామిలి వాళ్ళది అప్పుడే మెల్లగా కొంచెం ఎగ్జిట్ ఇస్తున్న టైం అది. అప్పుడు అంతగా లేరు. ఆ టైంలో మాకు ముందు సునైన గారు, శ్రేష్ఠ గారు, వాళ్ళ నెక్స్ట్ మేమన్నమాట. సో ఆ టైంలో చైల్డ్ ఆర్టిస్టులు అంత పెద్దగా లేరు. సో సరే చూద్దాము, స్కూల్ ఏం డిస్టర్బ్ అవ్వదు కదా, సమ్మర్ హాలిడేసే కదా, అలా ఆ మూవీ చేయడము.
అట్లా నెక్స్ట్ మూవీ కూడా అందులో ఒక అమ్మాయి చేసింది. అలా మౌత్ పబ్లిసిటీ అలానే ఇంకొక మూవీ అలా 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 వరుసగా వచ్చాయి.